ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది కాబట్టి మాకు ఈ ప్రాబ్లం అవుతుంది. ఈ ల్యాండ్ వచ్చేసి ఆ ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేసి మాకు ఏదో ఒక దగ్గర కొంచెం ల్యాండ్ ఇచ్చేస్తే మా అంతలో మాకు పట్టాలు ఇచ్చేసి జగన్నాథ్ రావు ఆల్రెడీ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు కాబట్టి అప్పుడు లేకుంటే ఈ గోడ కట్టనీయకపోదు మేము. రీసెంట్ గా డిజిటల్ సర్వే కూడా జరిగింది. డిజిటల్ సర్వే జరిగి వాళ్ళు ఫారెస్ట్ అసలు ఫస్ట్ గోడ కట్టింది రాంగ్ కట్టినాము, ఇట్లా కట్టింది అట్లా ఉంది అని మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ నుంచి చెప్పడం జరిగింది. ఓసారి అంటారు వచ్చి పోలీస్ స్టేషన్ జరుగుతుంది ఇక్కడ పక్కకు ఫస్ట్ ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ పెడదామని ట్రై చేసిండు. ఆయనకు సిచ్యువేషన్ అర్థం కాలేదు. ఇప్పుడు తీసుకుపోయి మళ్ళీ రాజనగర్ ఆడ పెట్టేసుకున్నాడు, రాజనగర్లో పెట్టేసుకున్నాడు. మళ్ళీ పోలీసు వాళ్ళు అందరూ వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు, పోలీస్ స్టేషన్ వేసుకుంటాం అనేది ఇక్కడ కింద మొత్తం పోలీస్ స్టేషన్ ప్లానింగ్ అయింది. దాని తర్వాత మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కూడా ఏదో ఆర్డీఓ ఆఫీస్ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ అంటారు. వాళ్ళే వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు పోలీసు వాళ్ళు. కనీసం 100-200 మంది పోలీసు వాళ్ళు వచ్చారు పోలీస్ స్టేషన్. లేకపోతే 6 ఎకరాల జైలు కడతామంటున్నారు. జైలు కూడా కట్టేసుకొని మేము ఎందుకు వస్తారో కూడా తెలియదు. 2 ఎకరాలు 8 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చిండ్రు. ఈ 10 ఎకరాలు ఇచ్చి మిగతాది ఏమన్నా కట్టుకోమని, జైలు కట్టుకోమని, పోలీస్ స్టేషన్ కట్టుకోమని